హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శాస్త్రి. నేను మీరు మాటల మాంత్రికుడు అలాగే డైలాగులకి ప్రీతమైన వాడు. మనకు డైలాగులు అంటేనే గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి మన త్రివిక్రమ్. యూత్కే కాదు ఏ యూత్కైనా ఆ డైలాగులు ఉంటే పడి చచ్చిపోతారు. అలాంటి డైలాగులు అలాంటి రైటింగ్స్ అంటే మన త్రివిక్రమ్ దగ్గర ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ గారి కోసం అయితే మన విక్టరీ వెంకటేష్ అయితే వెయిట్ చేస్తున్నట్టయితే టీఎఫ్ఐ సమాచారం. కానీ మన త్రివిక్రమ్ రెగ్యులర్గా అయితే ఒక నలుగురు హీరోతోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతోనే రెగ్యులర్గా సినిమాలు అయితే తీయడం జరుగుతుంది. అలాంటిది మన విక్టరీ వెంకటేష్తో కాంబో అంటే మీరే చూసుకోవచ్చు. మన విక్టరీ వెంకటేష్ నటించిన మల్లేశ్వరి అలాగే నువ్వు నాకు నచ్చేవాళ్ళు డైలాగ్ రైటర్కి అయితే మన త్రివిక్రమ్ గారు అయితే రాశారు. దాంట్లో డైలాగులు చూస్తే ఇప్పటికి రీఫ్రెష్ అంతే, అంత బాగుంటాయి డైలాగులు. అలాంటి కాంబో మళ్ళీ యాజ్ ఎ డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారు చేస్తున్నారు అంటే మనం ఊహించుకోవచ్చు ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్గా. అలాంటి సినిమా మన త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో రాబోతుంది అంటే ఒక బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. కానీ త్రివిక్రమ్ కోసం వెంకటేష్ వెయిట్ చేస్తున్నట్టే అలాగే వెంకటేష్ కోసం మన శైలేష్ కొలును అయితే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే సైంధవ్ అనే పాత సినిమా తీశాడు కదా, అదైతే అట్టర్ డిజాస్టర్. కానీ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే మన శైలేష్ గారు అయితే ఏం చెప్పారంటే వెంకటేష్ గారికి అయితే నేను హిట్ ఇవ్వలేకపోయాను, ఖచ్చితంగా అయితే హిట్ అయితే ఇస్తాను. నాకు తెలిసి ఈ హిట్ 3 సక్సెస్తో మన వెంకటేష్ గారితో సైంధవ్ సీక్వెల్ అయితే సైతాన్ అయితే రాబోతుందని అనుకోవచ్చు నాకు తెలిసి. ఇంతకీ మీరు చెప్పండి, మన శైలేష్ కురులతో విక్టరీ వెంకటేష్ సినిమా తీస్తాడా? సైంధవ్ 2 వస్తుందా? సైతాన్ వస్తుందా? మన దాంట్లో కామెంట్ పెట్టండి. అలాగే మన విక్టరీ వెంకటేష్ అండ్ అలాగే త్రివిక్రమ్ గారు కాంబో ఎలా ఉండబోతుందో, కామెడీ ఎంటర్టైన్మెంటా లేదా ఇంకా వేరే లెవెల్ అరవింద్ సమేత లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చో మన దాంట్లో కామెంట్ పెట్టండి. ఉంటా, బాయ్ నెక్స్ట్ వీడియోతో.